ఫిజేరియం వడాల తెగులు కనుక చూస్తే ఇది మనం పత్తి పంటలో వెరీ ఫస్ట్ నుంచి ఉంటుందండి. నారు దశ అంటే చిన్న స్టేజ్ నుంచి మొక్క చిన్న స్టేజ్ నుంచి ఉంటుంది. నర్సరీ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత వరకు ఉంటుంది. అదే కనుక మనము ఈ వటిసిలియం వడలు తెగులు కనుక చూస్తే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ వస్తుంది. బోల్ ఫార్మేషన్ అంటే మనము పూత కాయ ఏర్పడే దశలో ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫిజేరియం వడల తెగులు ఏంటంటే నారుమడిలో కనుక సోకితే ఏంటంటే నారు కుళ్ళి చనిపోవడము అదొకటి జరుగుతుంది. అదే కనుక నారుమడి అయితే వీటి సమస్య ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు డిసీజ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎట్లా అంటే ఆకుల మధ్యల భాగాలు ఉంటాయి కదా, ఆకుల ఈనెల మధ్యల భాగాలు ఉంటుంది కదా, సో అవి ఏంటంటే పసుపు రంగులోకి మారిపోయి వడిలిపోయి క్రమంగా డ్రూపింగ్ సిమ్టమ్ అంటాం. ఇంతకుముందు చెప్పాను నేను రూట్ రాట్. సో ఇక్కడ కూడా డ్రూపింగ్ సిమ్టమ్ ఉంటుంది. డ్రూపింగ్ తర్వాత క్లోరోసిస్ జరుగుతుంది, మళ్ళీ డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది. సో ఇట్లా డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది, ఎపినాస్టీ సిమ్టమ్ అంటాం ఇంగ్లీష్లో. సో తర్వాత అట్లా ఆకులన్నీ కూడా ఎండిపోతుంది. సో ఆకులు మనం ఎండిపోవడం కనుక చూస్తే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ కూడా. ఒక మొక్కలో ఫస్ట్ కింద ముదురు ఆకుల్లో మనకు సిమ్టమ్ కనిపిస్తుంది, మెల్లమెల్లగా లేత ఆకుల్లోకి మనకు ఈ డిసీజ్ సిమ్టమ్ కనిపిస్తుంది. సో అట్లా మనం కనుక ఇగ్నోర్ చేస్తే, రైతన్నలు కనుక దీన్ని ఇగ్నోర్ చేస్తే ఇంకా తీవ్రత పెరిగి ఇది ఏంటంటే నేల ద్వారా నీటి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది. అట్లా మొత్తం పొలం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని మనం మొదట్లో గుర్తించాలి. గుర్తించి వెంటనే ఇమీడియట్గా మనము సస్యరక్షణ దాని నివారణ చర్యలు చేపట్టాలి. సో ముఖ్యంగా నివారణ చర్యలు కనుక చూస్తే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేకపోతే కార్బెండిజం 1 గ్రాము 1 లీటర్కి సో సరిపోతుంది. సో ఎకరాకి అట్లా 300 గ్రాముల సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 100 గ్రాము కార్బెండిజం బావిస్టీన్, సో రకరకాల ఫార్ములేషన్లు దొరుకుతుంది. సో దాంతో మనము మొదలు తడిచేటట్టుగా పోసి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు.